హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి కిచెన్. ఇదిగోండి చిన్నది చెట్లు చూపిస్తున్నాను. ఇది సనజా చెట్టు అండి. ఇదిగోండి చక్కగా బాగా పెరిగింది. చిన్న చిన్న మొగ్గలు కూడా వస్తున్నాయి దీనికి. దీన్ని కష్టపడి పెంచుతున్నాను. ఇదేమో నేల ఉసిరి. అప్పుడు మీకు ఒకసారి వీడియో తీశాను కదండి. ఇదిగోండి విత్తనాలు వస్తున్నాయి. ఇదిగోండి విత్తనాలు ఉన్నాయి వెనకాల. ఈ నేల ఉసిరి వీటి గురించి కూడా మీకు చెప్పాను ఒక వీడియోలో. ఇదైతే మునగ చెట్టు అండి. ఇది ఏమైనా కాయలు కాస్తాయి అని కాదు, కానీ మునగాకు ఉంటే దేనికో దాని కూరలో పనిచేస్తుంది కదా అని నేను ఆకు గురించి, కేవలం ఆకు గురించే వేసాను ఈ చెట్టు, మునగ చెట్టు. అంటే మా చుట్టుపక్కల అన్ని చెట్లు ఉన్నాయి, కానీ 4 ఆకులకు కూడా ఏం వెళ్తాము. అడిగితే తీసుకొచ్చి ఎవరైనా ఇస్తారు, కానీ మన ఇంట్లో ఉంటే బాగుంటుంది కదా అన్నట్టు ఇది మునగ చెట్టు నేను వేసాను. ఇంకా చిగురు రాలేదు. ఇది కేవలం ఆకుల గురించి వేసాను, కాయల గురించి కాదు. మునగాకు చాలా మంచిది కదండి, అందుకు. ఇదండి మొగ్గలు అయితే వస్తున్నాయి, ముద్దమందారం చెట్లు. ఇది కొత్తగా వేసింది ఈ ముద్దమందారం చెట్లు. ఇదిగోండి మొగ్గు కూడా వస్తుంది. ఇది టమాటా చెట్లు. ఇదిగో పూత అయితే వచ్చింది. ఇదిగోండి పూత అయితే వస్తుంది. టమాటా చెట్లు ఇవి. ఇది మామిడి చెట్టు. ఇందులో మామిడి చెట్లు 2 ఉన్నాయి. ఇది డ్రాగన్ ఫ్రూట్. ఇది కూడా చక్కగా బాగానే ఎదిగింది. అదిగోండి చాలా హైట్లో వచ్చేసింది. ఇది కూడా చక్కగా డ్రాగన్ ఫ్రూట్. అది ఇవి కూడా మామిడి చెట్లేనండి. ఇదండి 2 మామిడి చెట్లు. ఇవి కూడా ఇదండి. మొన్న చచ్చిపోయి మళ్ళీ బతికింది. ఇది మామూలుగా మందార చెట్టు. ఇది రేఖ మందారం. ఇది రేఖ మందారం చెట్టు. ఇదండి మల్లి చెట్టు. ఆల్రెడీ మల్లి చెట్లు 2 ఉన్నాయి మాకు. ఇదొకటి, ఇంకోటి తర్వాత చూపిస్తాను. ఇదండి లిల్లీ చెట్టు. ఒకప్పుడు లిల్లీ పువ్వులు చాలా బాగా పూసాయి. మీకు చాలా వీడియోలు పెట్టాను, మీరు చూసే ఉంటారు. ఇదంతా కూడా ఈ మందార చెట్టు, ఈ రేఖ మందారం.